కీర్తన గ్రంథము 119వ అధ్యాయము 98వ వచనము, 99వ వచనం, 100వ వచనం, అలాగా 104వ వచనం కూడా చదువుకుందాం. కీర్తన గ్రంథము 119వ అధ్యాయం 98వ వచనము, 99వ వచనము, 100వ వచనం, 104వ వచనము చదువుకుందాం. నీ ఆజ్ఞలు నిత్యము నాకు తోడుగనున్నవి, నా శత్రువులను మించిన జ్ఞానము అవి నాకు కలుగజేయుచున్నవి. నీ శాసనములను నేను ధ్యానించున్నాను, కావున నా బోధకులందరికంటే నాకు విశేష జ్ఞానము కలదు. నీ ఉపదేశములను నేను లక్ష్యం చేయుచున్నాను, కావున వృద్ధుల కంటే నాకు విశేష జ్ఞానము కలదు. 104వ వచనం. నీ ఉపదేశం వలన నాకు వివేకం కలిగెను, తప్పు మార్గం నన్నియు నాకు అసహ్యంలాయెను. ఇక్కడ చదువుకున్న వాక్యంలో గమనిస్తే చాలా అద్భుతమైన మంచి మాటలు ఈ యొక్క వచనాలలో మనకు కనిపిస్తున్నాయి. ఒక వ్యక్తి ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యాన్ని అతని హృదయంలో ఉంచుకుంటాడో, వాక్యం ప్రకారం జీవిస్తాడో, వాక్యాన్ని ధ్యానిస్తుంటాడో, ఆ వాక్యం ప్రకారం నడుస్తుంటాడో, అతడికి గొప్ప విజయం కలుగుతుంది. అతడు మరి ఎంతో అందరికంటే వివేకం కలిగి, జ్ఞానం కలిగి ఉంటాడనేసి ఇక్కడ దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఇక్కడ దేవుని యొక్క వాక్యం చూస్తే 98వ వచనంలో నీ ఆజ్ఞలు నిత్యము నాకు తోడుగనున్నవి. దేవుని యొక్క ఆజ్ఞలు నిత్యము నాకు తోడుగున్నవి, నా హృదయంలో ఉన్నవి అంటున్నాడు కీర్తనకారు. దేవుని వాక్యాలు చాలామంది ఏం చేస్తారంటే వాళ్ళ గోడలకు తొలగిస్తారు. దేవుని యొక్క వాక్యాలను వాళ్ళ ఇంట్లో పెట్టుకుంటారు. మంచిదే, పెట్టుకోండి, పెట్టుకోవద్దంటలేదు. కానీ వాటికంటే ముఖ్యంగా దేవుని యొక్క వాక్యము నీ హృదయంలో ఉండాలి. నీ హృదయంలో ఉన్నప్పుడు మాత్రమే నువ్వు దేవునిలో బహుగా ఫలించగలుగుతావు. వాక్యము నీ హృదయం బయట కాదు ఉండాల్సింది, నీ హృదయం లోపల ఉండాలి నీకు. అప్పుడు మాత్రమే నువ్వు దేవునిలో బహుగా ఫలించే కొమ్మగా ఉంటావు. నిత్యము నాకు తోడుగున్నవి, నా శత్రువులను మించిన జ్ఞానము అవి నాకు కలుగజేయుచున్నవి. ఇక్కడ చూడండి, దేవుని వాక్యం మన హృదయంలో ఉంటే, మనకు తోడుగుంటే, మన శత్రువులకు మించిన జ్ఞానము అవి కలుగజేస్తాయి. మనకు అతిపెద్ద శత్రువు ఎవరంటే సాతాను, అపవాది. ఒక పెద్ద శత్రువు. ఎప్పుడు ఎవరిని మింగుదమా, ఎవరిని పాడు చేద్దామా, నేను ఎట్లాగో నరకంలో కాలిపోతున్నాను, నాతో పాటు అనేకులు కూడా తీసుకుని వెళ్ళాలి ఆ నరకంలోకి అనేసి దివారాత్రులు వానికి సమయం కొంచెమే ఉన్నందున వాడు ఎవరిని మింగుదామని గర్జించిన సింహం వలె తిరుగుతున్నారు. ఎవరైతే ఆత్మీయంగా క్రొత్తగా ఎదుగుతున్నారో, ఆత్మలో మండుచుంటారో, అలాంటి వారిని కూడా చెడగొట్టాలని రకరకాల ప్రయత్నాలన్నీ చేస్తారు. కానీ వాక్యమైన ఖడ్గం మనకు ఉన్నప్పుడు వాని యొక్క అగ్ని బాణాలన్నీ కూడా జయించగలుగుతాము. వానికంటే ఎక్కువ జ్ఞానం మనం కలిగి ఉంటాము. శత్రువులు మించిన జ్ఞానము మనం కలిగి ఉంటాము. చూడండి, ఈ లోకపరం కూడా కొంతమంది మనకు శత్రువులు ఉంటారు. ఇరుగు పొరుగు వారు కావచ్చు, లేదంటే మీరు జాబ్ చేస్తున్నప్పుడు కావచ్చు, మీ పనిలో కావచ్చు, మీ
ఇంటి పక్కన వారైనా, ఎవరైనా, బంధువులలో ఎవరైనా, స్నేహితులు, శత్రువులు ఉంటారు కొంతమంది లోకపరంగా. అలాంటి వారి కంటే మించిన జ్ఞానం కూడా నీకు ఇస్తారు దేవుడు. ఎప్పుడు ఆయన వాక్యం నీ హృదయంలో ఉన్నప్పుడు. వాళ్ళు రకరకాలుగా నిన్ను పడగొట్టడానికి, చెడగొట్టడానికి, నిన్ను అణగదొక్కడానికి, నిన్ను ఎదగకుండా చేయడానికి ఎన్నో ప్రయత్నాలు పన్నుతుంటారు. నిన్ను ముందు పోనీయొద్దని, నాకంటే ఎక్కువ ఎదగొద్దని, జాబ్‌లో గాని, పనిలో గాని, మీ జీవితంలో ఎదుగుతున్నప్పుడు గాని, అది సేవ పరంగా, ఏ పరంగా అయినా వాళ్ళు సాతాను ఆలోచనతోనే చెడగొట్టే ప్రయత్నం చేస్తారు. సాతాను గాడు ఎప్పుడు కూడా ఏం చేస్తాడు? చెడగొడతాడు. ఈ చెడగొట్టాలనుకున్నోళ్ళందరూ కూడా వాళ్ళు సాతాను సంబంధులు, దుష్టుని సంబంధులు. అలాంటి వారికంటే కూడా మంచి జ్ఞానం దేవుడు మీకు ఇస్తాడు. వాళ్ళు ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎన్ని ప్లాన్లు వేసినా, ఎన్ని పన్నాగలు పడినా కూడా వారికంటే మించిన జ్ఞానం దేవుడు నీకు దయచేస్తాడు. సాతాను గాడు ఒక్కెత్తేస్తే దేవుడు అంతకన్నా మించిన 100 ఎత్తులు వేస్తాడు దేవుడు. కాబట్టి మన శత్రువుల కంటే మనకు అధికమైన జ్ఞానం ఉంటుంది. ఎప్పుడంటే ఆయన వాక్యం మనలో ఉన్నప్పుడు, మనకు తోడుగున్నప్పుడు. రెండవదిగా 99వ వచనంలో, నీ శాసనములు నేను ధ్యానించున్నాను, కావున నా బోధకులందరికంటే నాకు విశేష జ్ఞానం కలదు. ఇక్కడ చూడండి, దేవుని శాసనాలను ధ్యానించినప్పుడు మనకేం కలుగుతుందంట? బోధకులందరికంటే విశేష జ్ఞానం ఉంటుందంట. బోధకులంటే ఈ లోకపరంగా, ఈ లోక జ్ఞానం కలిగిన వారు, ఈ లోకపరంగా మేధావులు, మంచి జ్ఞానం కలిగిన వారు, మంచి చదువుకొని జ్ఞానవంతులైన వారు, మంచి మేధావులు, ఈ లోక జ్ఞానం కలిగిన వారు, వాళ్ళకి ఎంతో జ్ఞానం ఉంటుంది. వాళ్ళు ఎంతో జ్ఞానం కలిగి ఉంటారు. కానీ వారికంటే కూడా మనకు విశేష జ్ఞానం ఉంటుంది. ఎప్పుడు? ఆయన వాక్యాన్ని ధ్యానించిన, ఆయన వాక్యాన్ని మనం ధ్యానించినప్పుడు వారికంటే కూడా విశేష జ్ఞానం ఉంటుంది. ఒక గొప్ప జాబ్ చేస్తున్న వ్యక్తిని, ఒక గొప్ప చదువుకున్న వ్యక్తిని మీరు తీసుకొచ్చి ఈ బైబిల్ చదివిపియండి. అది ఎవరైనా, కలెక్టర్ అయినా, మరి ఎవరైనా ఎస్పీ అయినా, ఎవరైనా కూడా వాళ్ళని తీసుకొచ్చి ఈ బైబిల్ చదివిపియండి. మారు మనసు లేకుండా ఉన్న వాళ్ళని చదువుతారు, వింటారు, కానీ గ్రహించలేరు. వీటి ప్రకారం నడవలేరు, వాళ్ళు అర్థం చేసుకోలేరు. అందుకనే మనమైతే అర్థం చేసుకోవాలి. దేవుని భయం భక్తి కలిగిన వారు, జ్ఞానం కలిగిన అర్థం చేసుకుంటారు. ఎందుకంటే ఈ లోక జ్ఞానము దేవునికి వెర్రితనం. ఈ లోక జ్ఞానము దేవునికి అవసరం లేదు. ఈ లోక జ్ఞానం ఉన్నవారికి ఈ బైబిల్ అర్థం కాదు, ఈ బైబిల్ అనుసరించలేరు, వాక్యాన్ని ప్రకారంగా జీవించలేరు. కాబట్టి దేవుని జ్ఞానము మనకు కావాలి. అప్పుడు మాత్రమే ఇది చదివినప్పుడు మనకు అర్థమవుతుంది, ఈ వాక్యం ప్రకారం జీవించగలుగుతాం. ఇక్కడ అందుకని యేసుప్రభు కూడా అంటాడు, ఆయన అంటున్నాడు, యేసుప్రభు, పరలోకపు తండ్రి జ్ఞానులకు, వివేకులకు ఈ సంగతులను మరుగు చేసినావు, అయితే పసిబాలులకు అవి నువ్వు తెలియపరుస్తున్నావు, బయలుపరుస్తున్నావు అనేసి యేసుప్రభు అక్కడ అంటున్నాడు. ఈ లోక జ్ఞానవంతులకు, వివేకవంతులకు, మేధావులకు దేవుని మర్మాలు, దేవుని సంగతులు, దేవుని ఉద్దేశాలు, దేవుని చిత్తాన్ని మరుగుపరిచేసి, ఎవరైతే పసిబాలుర వంటి మనసు, హృదయము కలిగి ఉంటారో, అలాంటి వారు ఎవరైతే దేవుని భయభక్తి కలిగి ఉంటారో, మారు మనసు పొంది ఆయన విశ్వాసం ఉంచుతారో, అలాంటి వారికి దేవుడు తన సంగతులను బయలుపరుస్తాడు.
ఆయన చిత్తాన్ని బయలుపరుస్తాడు, ఆయన మర్మాన్ని బయలుపరుస్తాడు. కానీ అంతేగాని మేధావులు చదువుకోవాలి, అందరూ కూడా చదువుకోవాలి, కానీ దేవుని జ్ఞానం ఉండాలి, అప్పుడు మాత్రమే అర్థమవుతుంది. ఇక్కడ మరి ఈ లోక జ్ఞానం కలిగిన వారు, మంచి మేధావులు ఉన్నప్పటికీ వారికంటే మనకు విశేష జ్ఞానం ఉంది, విశేష జ్ఞానం ఉంటుంది. ఎందుకంటే మనం దేవుని వాక్యాన్ని ధ్యానించి వాక్యం ప్రకారం జీవిస్తున్నాం కాబట్టి. ఇక్కడ గమనించండి, ఇంకా ఆయన ఏమంటున్నాడు 100వ వచనం చూస్తే, నీ ఉపదేశములను నేను లక్ష్యం చేయుచున్నాను, కావున వృద్ధుల కంటే నాకు విశేష జ్ఞానము కలదు. ఇక్కడ దేవుని యొక్క వాక్యం చూస్తే, నీ ఉపదేశం నేను లక్ష్యం చేయుచున్నాను. దేవుని యొక్క ఉపదేశాలు మనం వింటున్నప్పుడు, వాక్యం వింటున్నప్పుడైనా చదువుతున్నప్పుడైనా మనం వాటిని స్వీకరించాలి, లక్ష్య పెట్టాలి, వాటి ప్రకారం జీవించాలి. అలాంటప్పుడు మనకి ఏం కలుగుతుంది? వృద్ధుల కంటే విశేష జ్ఞానం ఉంటుందంట. మనకు వృద్ధుల కంటే కూడా విశేష జ్ఞానం. చూడండి, వృద్ధులు ఒక 60-70-80 సంవత్సరాలు వచ్చినప్పుడు వాళ్ళు ఎంతో అనుభవంతో ఉన్న వాళ్ళు ఉంటారు, చాలా అనుభవం కలిగి ఉంటారు వాళ్ళు. ఎందుకంటే ప్రతి సమస్య ఏందో తెలుసు, ప్రతి పోరాటం ఏందో తెలుసు, అన్ని చూసుకుంటూ వచ్చినారు, అన్ని కూడా వారి కళ్ళతోనే చూస్తూ వచ్చినారు. ప్రతి ఒక్కటి కూడా వారికి తెలుసు కాబట్టి వాళ్ళకి చాలా అనుభవం ఉంటుంది. అయితే దేవుని ఉపదేశమును లక్ష్యం చేసేవారు అలాంటి వారి కంటే కూడా విశేష జ్ఞానం, ఇంకెక్కువ జ్ఞానం కలిగి ఉంటారు. ఇది ఎంత గొప్ప మాట చూడండి. ఎవరైతే ఒక విశ్వాసి, మారుమనసు పొందిన వారు ఉంటారో అలాంటి మారుమనసు లేని వృద్ధులకు కూడా వెళ్ళి దేవుని యొక్క వాక్యం చెప్తారు. జ్ఞానం ఆ వృద్ధులైనప్పుడు కూడా, అనుభవం కలిగిన వారు అయినప్పుడు కూడా వాళ్ళకి దేవుడు ఆయన సంగతులను మరుగు చేసినాడు. కానీ పసిబాలులో అంటే మారు మనసు పొందిన, రక్షణ పొందిన ఒక విశ్వాసం బయలుపరిచినారు కాబట్టి వాళ్ళు వెళ్ళి అలాంటి మారు మనసులో వృద్ధులు చెప్పినప్పుడు మరి విశ్వాసులు జ్ఞానవంతులే, ఆ వృద్ధుల కంటే కూడా జ్ఞానవంతులే. ఎందుకంటే ఆ వృద్ధులకు రక్షణ గురించిన అనుభవం లేదు, మారు మనసు గురించిన అనుభవం లేదు, క్రొత్త జీవితాన్ని గురించిన అనుభవం లేదు. ఈ లోకపరంగా అన్ని విధాలుగా అనుభవం ఉంది, కానీ దేవుని గురించిన జ్ఞానం లేదు. కాబట్టి వారికంటే మనం జ్ఞానవంతులము. మనకు రక్షణ అనుభవం ఉంది, మారు మనసు అనుభవం ఉంది, క్రొత్త జీవిత అనుభవం ఉంది. కాబట్టి మనం వాక్యం ప్రకారం నడుచుకుంటున్నాం కాబట్టి వారికంటే మనకు విశేష జ్ఞానం ఉంటుంది. దేవుని సంగతులు చెప్పగలుగుతాము, దేవుని వాక్యం బోధించగలుగుతాం. ఇక్కడ ఈ 3 విషయాలు గమనించండి. అంటే దేవుని వాక్యం మన హృదయంలో ఉన్నప్పుడు, మనకు తోడున్నప్పుడు శత్రువుల కంటే మించిన జ్ఞానం ఉంటుంది, ఒకటోది. రెండవదిగా ఆయన శాసనాలు ధ్యానించినప్పుడు బోధకులందరికంటే విశేష జ్ఞానం ఉంటుంది. మూడవదిగా ఆయన ఉపదేశమును మనం లక్ష్య పెట్టినప్పుడు వృద్ధుల కంటే కూడా మరి విశేష జ్ఞానం ఉంటుంది. చూడండి, వాక్యాన్ని మనం ధ్యానించినప్పుడు, వాక్యం ప్రకారం నడుచుకున్నప్పుడు, వాక్యం మన హృదయంలో ఉన్నప్పుడు వీళ్ళందరికంటే కూడా జ్ఞానవంతులుగా మనం ఉంటాం. కాబట్టి వాక్యం మన హృదయంలో ఉంచుకొని వాక్యం ప్రకారం నడవాలి. చివరి వచనం చూస్తే 104 వచనం, నీ ఉపదేశం వలన నాకు వివేకం కలిగెను, తప్పు మార్గములన్నీ నాకు అసహ్యంలాయెను. ఇక్కడ చూడండి, కీర్తనకారుడు ఏమన్నాడు? నీ ఉపదేశం వలన నాకు వివేకం కలిగింది. దేవుని వర్తమానం వలన, వాక్యం వలన, ఉపదేశం వలన వివేకం కలిగింది. అప్పటిదాకా వివేకం లేదు. అతడు ఏం చేస్తున్నాడో, ఎలా జీవిస్తున్నాడో,
అతడు చేస్తున్నది పాపమైనా కూడా అతనికి పాపంగా అనిపించలేదు. అతడు నడిచే మార్గము అది నరకానికి వెళ్ళేదైనప్పుడు కూడా అతను గమనించలేదు. అతడు చీకట్లు నడుస్తున్నా కూడా అతనికి తెలియలేదు. పాప భారం అతని మీద ఉన్నా కూడా తెలవలేదు. తప్పు మార్గం నడుస్తున్నా కూడా తెలవలేదు. కానీ ఎప్పుడైతే అద్దంలో ముఖం పెట్టినట్టుగా దేవుని వాక్యాన్ని చూసినాడో, ఉపదేశాన్ని వలన అతనికి వివేకము కలిగిందో, అప్పుడు తప్పు మార్గం నన్నీ ఆయనకు అసహ్యమైనట. నిజమే. ఈరోజు ఎవరైతే దేవుని వాక్యం ప్రకారంగా దేవుని చిత్తానుసారంగా నడుచుకుంటారో, ఎవరైతే దేవుని భయభక్తులు కలిగి ఉంటారో, అలాంటి వారు ఇలాంటి పాపిష్టి మార్గం నడవలేరు. అపవిత్రమైన మార్గం నడవలేరు. లోకానుసారంగా నడవరు. కానీ ఎవరైతే దేవుని భయభక్తులు కలిగి ఉండరో, ఎవరైతే దేవునికి లోబడరో, ఎవరైతే వాక్యం ప్రకారం జీవించరో, వాక్యాన్ని గ్రహించరో, అలాంటి వారు తప్పు మార్గంలో నడుస్తారు, పాప మార్గంలో నడుస్తారు, సాతాను వెంబడిస్తారు, నరకములో కాలిపోతారు. కాబట్టి ఈరోజు నువ్వు ఏ మార్గంలో నడుస్తున్నావు ఒక్కసారి గమనించు. ఇక్కడ అంటున్నాడు, అందుకనే ఇక్కడ వివేకం కలిగింది. ఈ యొక్క చెడు మార్గం అంతా కూడా నీ జీవితాన్ని అతలాకుతలం చేస్తాయి. ఈ తప్పు మార్గం అంతా కూడా నీకు శ్రమ, ఇబ్బంది కలగజేస్తే, దుఃఖాన్ని కలగజేస్తాయి. కానీ దేవుని మార్గం నడిస్తే నీకు మంచి పేరు ప్రఖ్యాతి కలగజేస్తాడు దేవుడు. మంచి నీకు విలువనిస్తాడు, నీకు మనశ్శాంతి, నెమ్మదిస్తాడు. కాబట్టి అంతేకాదు, నీకు నిత్య జీవం ఇస్తాడు. ఆయన పరలోక రాజ్యం చేర్చుకుంటాడు. ఈ వాక్యం వలన కూడా మనకి ఏం కలుగుతుంది? వివేకము కలుగుతుంది. మనం వెళ్ళే మార్గము, మనం నడిచే మార్గము, మనం చేసే పనులు అది దేవుని చిత్తానుసారమైన కావా? మనం వెళ్ళే మార్గం దేవుని చిత్తానుసారమైందా కాదా? మనం దేవుని మార్గంలో ఉన్నామా, లేదంటే సాతాను మార్గం, నరక మార్గం నడుస్తున్నామా మనకు అర్థమైపోతుంది. కాబట్టి ఈరోజు నువ్వు ఏ మార్గం నడుస్తున్నావో గమనించు. వాక్యం ప్రకారం నడుచుకుంటే, దేవుని భయభక్తులు కలిగి విశ్వాసం కలిగి పరిశుద్ధంగా ఉంటే దేవుని మార్గంలో నడుచుకోగలుగుతావు. అట్టి మార్గంలో నీకు నిత్య జీవం దొరుకుతుంది. కాబట్టి అట్టి మార్గంలో ఉందాం. ఇక్కడ ఇంత మంచి వర్తమానాలు గమనించండి. ఇక్కడ ఎందుకు వీళ్ళందరికంటే మనం వివేకం కలిగి ఉన్నాము? శత్రువుల కంటే జ్ఞానం, వాళ్ళకంటే మించిన జ్ఞానము మనకుంది. రెండవదిగా, బోధకులందరికంటే, ఈ లోకంలో ఉన్న మేధావుల కంటే, జ్ఞానవంతుల కంటే, ఈ లోక జ్ఞానం కంటే విశేష జ్ఞానం కలిగి ఉన్నాము. మూడవదిగా, వృద్ధుల కంటే కూడా విశేష జ్ఞానం కలిగి ఉన్నాము. ఎందుకు కలిగి ఉన్నాము అంటే, మనము దేవుని వాక్యం ప్రకారము, దేవుని చిత్త ప్రకారము, దేవుని యొక్క మార్గం నడుస్తున్నాం కాబట్టి, దేవుని భయభక్తులు కలిగిన వాటి వీరందరికంటే మనం వివేకం కలిగిన వాడు. ఎందుకంటే మనము శాశ్వతమైన దానికోసం వెతుకుతున్నాము. మనం శాశ్వతమైన రాజ్యం కోసము నిజదేవుని తెలుసుకున్నాము. రక్షణ అనుభవం ఉంది, మారుమనసు అనుభవం ఉంది. ఒకప్పుడు మనం కూడా ఇలాంటి విధంగానే జ్ఞానం లేని విధంగా అవివేకులంగా, హింసకులుగా, దూషకులుగా ఉన్నాము. కానీ ఇప్పుడు మన మనోనేతలు తెరవబడ్డాయి. మనల్ని దేవుడు దర్శించి ప్రేమించినాడు కాబట్టి, వివేకం కలిగి ఉన్నాం కాబట్టి, ఇప్పుడు మనకు జ్ఞానోదయం అయింది. కాబట్టి వీళ్ళందరికంటే ఇప్పుడు జ్ఞానం కలిగి ఉన్నాం. మనకు రక్షణ అనుభవం ఉంది, రక్షణ మార్గం నడుస్తున్నాం. వీళ్ళందరికంటే జ్ఞానవంతులుగా ఉన్నాం. కాబట్టి దేవుని వాక్యం మనలో ఉన్నప్పుడు, వాక్యం ధ్యానించినప్పుడు, వాక్యాన్ని లక్ష్య పెట్టినప్పుడు మనం ఇలాంటి గొప్ప విజయాలు చూస్తాము. కాబట్టి అటు విధంగా మనం ఉందాము, దేవుని మార్గంలో నడుచుకుందాము. దేవుడి మాట దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.